హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఎస్సిలో ప్రీవియస్ మోడల్ పేపర్స్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీ ట్రిక్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈ ట్రిక్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. నేను డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ ట్రిక్స్, షార్ట్ కట్ ట్రిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, అది ఏ విధంగా చేయాలి, సింపుల్ ట్రిక్స్ చెప్తాను చూడండి. సరే, ఈ క్వశ్చన్ చూడండి. 9.8 హోల్ క్యూబ్ మైనస్ 6.8 హోల్ క్యూబ్ బై 9.8 స్క్వేర్ ప్లస్ 9.8 ఇంటూ 6.8 ఇంటూ ప్లస్ 6.8 క్యూబ్. ఇలాంటి సమ్స్ చూడగానే నాన్ మ్యాథ్స్ వల్ల వామ్మో నా వల్ల కాదు అని చెప్పేసి స్కిప్ చేసేస్తారు. ఇలా స్కిప్ చేయకుండా సింపుల్ ట్రిక్ అంటే ఏమి లేదు, మనకు ఒక్క ఫార్ములా గుర్తుంటే కనుక మనం ఈ సమ్ ఈజీగా చేయొచ్చండి. యాక్చువల్గా చూడండి, ఫార్ములా చెప్తాను మీకు. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది చూడండి, మనం ఏం చేస్తాం, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో చూడండి, ఈ రెండు కంపేర్ చేయండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములా రూపంలో ఉందా లేదా? సో మనం ఏం చేస్తాం, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? ఏ వాల్యూ ఎంత? 9.8 మైనస్ బి వాల్యూ ఎంత? 6.8. 9.8లో నుంచి 6.8 తీసేస్తే ఎంత ఆన్సర్ మనకి? 3. సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి ఈజీ ట్రిక్స్ చెప్తాను. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ఇఫ్ √2 ఈక్వల్ టు 1.414 దెన్ ఫైండ్ 1/√9 మైనస్ √8. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఏం లేదు, ఫస్ట్ 1/√9 మైనస్ √8. ఇక్కడ డినోమినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే ఏంటో చూడండి. రేషనలైజ్ అంటే √9 ప్లస్ √8 బై √9 ప్లస్ √8. ఈ రెండు క్యాన్సిల్ అవుతే 1 కదా, సేమ్ వాల్యూ కదా వస్తుంది. సో మనం ఇలా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ √9 ప్లస్ √8 డైరెక్ట్గా వేసుకుంటాం. నెక్స్ట్ ఇది చూస్తే ఎలా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏంటి? ఏ ప్లేస్లో ఎంత ఉంది? √9 ఉంది. సో బి ప్లేస్లో ఎంత ఉంది? √8 ఉంది. సో ఏమవుతుంది మనకి? చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేంటి, √9 ప్లస్ √8 బై 9 మైనస్ 8. దట్ ఇంప్లాయిస్ √9 ప్లస్ √8 బై 9 మైనస్ 8 ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎంత ఉన్నట్టు? √9 ప్లస్ √8 ఉంది. ఓకే, ఇక్కడ వేస్తున్నాను చూడండి, √9 ప్లస్ √8. √9 అంటే మనకి ఎంత అవుతుందండి? 3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా 9ని. ఓకే, నెక్స్ట్ 8ని 2 ఇంటూ 4 కింద రాసుకోవచ్చా లేదా? సో స్క్వేర్కి రూట్కి పోతుంది. 3 ప్లస్ అండ్ √2. 4ని ఎలా రాసుకోవచ్చు? 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది? 2 ఉంటుంది. సో 3 ప్లస్ 2 ఇంటూ √2 అవుతుంది. దట్ ఇంప్లాయిస్ 3 ప్లస్ 2 అంటే √2 అంటే ఎంత మనకి ఇచ్చాడు? మనకి 1.414 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడని మనకి? 1.414 ఇచ్చాడు. సో చూడండి, 3 ప్లస్ 2 ఇంటూ 1.414 ఎంత అవుతుందండి? 2 ప్లస్ 8 అవుతుంది. సో దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 3 ప్లస్ 2.825 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 5.828 అవుతుంది. 5.828 అవుతుంది. సో ఇందులో మనకి ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి.
If x square minus 3x plus 1 equal to 0, x not equal to 0, then find x plus 1 by x ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అది x అనేది 0కి నాట్ ఈక్వల్ అంట, అయితే x ప్లస్ 1 బై ఎక్స్ ఫైండ్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ చేయాలి చూడండి. ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మైనస్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. బోత్ సైడ్స్ డివైడింగ్ ఎక్స్ చేయండి. బోత్ సైడ్స్ డివైడింగ్ ఎక్స్ చేసామనుకోండి, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నట్టు, ఒక ఎక్స్ పోతే ఏమవుతుంది, ఎక్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ఈ ఎక్స్కి పోతుంది, అంటే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ మనకి ఏం కావాలని చెప్పాడు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలి. ఇంకా ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ 1 బై ఎక్స్ ఉంది, ఇక్కడ -3 ఉంది. -3 అనేది మనకి ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ కదా అవుతుంది. అంటే చూడండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి, 3 ఎక్కడ ఉందండి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ఇది చూడండి, 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా గుర్తుందనుకోండి, ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే చూడండి, a పవర్ -1 ఈక్వల్ టు 1/1 a పవర్ n కింద రాసుకోవచ్చు. అదే చూడండి, a బై బి హోల్ పవర్ -1 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, బి బై ఏ హోల్ పవర్ n అవుతుంది. మనం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి సమ్స్ ఈజీగా చేయొచ్చు. చూడు, 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2. సో ఇది ఏ విధంగా ఉంది, a బై బి హోల్ పవర్ -1 రూపంలో ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. సో చూడండి, 1/2 హోల్ పవర్ -2 ఏం రాసుకోవచ్చు మనం, ఈ రూపంలో మార్చుకోవాలి అంటే కనుక 2/1 హోల్ పవర్ 2 ప్లస్ 3/1 హోల్ పవర్ 2 కింద రాసుకుంటాము. సో చూడండి, ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి చెందుతుంది, డినోమినేటర్కి చెందుతుంది. యాక్చువల్గా 1 ఉంది కాబట్టి మనం వేయకపోయినా ప్రాబ్లం లేదు. అటప్పుడు ఏమవుతుంది, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ అంటే 2 × 2, 2 2 ఎంత 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 × 3, 3 ఎంత 9, 4 ప్లస్ 9 ఎంత 13 ఈజ్ ద ఆన్సర్. 13 ఎక్కడ ఉంది, ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి, 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. 2 ఫస్ట్ మనం 2ని డైరెక్ట్గానే వేసుకుంటాం. నెక్స్ట్ ఇది డివిడెంట్లో ఉంది, మల్టిప్లికేషన్లో మారాలి అంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 1/2. సో ఇది కూడా మనం ఏం చేసుకుంటాము, చేంజ్ చేసుకుంటూ వెళ్తాం, అంటే 1/2. నెక్స్ట్ ఇది కూడా డివిడెంట్ని మల్టిప్లికేషన్లోకి చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది కూడా డివైడెడ్ని మల్టిప్లికేషన్లో చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నట్టు, 1 × 1 1 × 1/2 1/2, 1/2 × 1/2 × 1/2 మాత్రమే ఉంటుంది మనకి ఇక్కడ. ఓకేనా, 1 × 2 × 2 × 2 డైరెక్ట్గా ఏం చేసుకుంటామని 2 × 2 × 2 రాసుకుంటాం. అయితే చూడండి, 2 2s are 4, 4 2s are 8, 1/8 ఈజ్ ద ఆన్సర్. ఇందులో 1/8 ఎక్కడ ఉంది, ఏ ఈజ్ ద ఆన్సర్. ఇంకో సమ్స్ చెప్తాను చూడండి. ఈ సమ్ చూడండి, ద వాల్యూ ఆఫ్ √604 ప్లస్ √441 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం √441ని చేసుకుంటప్పుడు ఈ సమ్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనం √441 చేద్దాం. √441 చూసుకుంటే కనుక 21 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందండి, 441 అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతే ఆన్సర్ ఎంత అవుతుందండి, 21 అవుతుంది. సో ఈ 21 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 604 ప్లస్ 21, 604 ఈక్వల్ టు 21 ఎంత అవుతుందండి, రెండు యాడ్ చేస్తే కనుక మనకి 625 అవుతుంది. 625ని మనం ఎలా రాసుకోవచ్చు, 25 × 25 కింద రాసుకోవచ్చు. సో దీన్ని 25 హోల్ స్క్వేర్ కింద మనం రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్కి పోతే ఎంత అవుతుందండి మనకి, 25 అవుతుందండి ఆన్సర్. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకో సమ్ చూద్దాం చూడండి.
ఈ సమ్ బాగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగన్ ట్రిప్లెట్. పైథాగన్ ట్రిప్లెట్ కానిది ఏంటో చేయమంటున్నాడు. ఈజ్ నాట్ ఇచ్చాడు. సో పర్టికులర్గా ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా చేయాలండి. నాట్ ఇచ్చాడు. అసలు పైథాగన్ ట్రిప్లెట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనమాట. అంటే ఇచ్చిన దాంట్లో ఈ రెండు ఈక్వల్ అవుతే కనుక ట్రిప్లెట్ అవుతుంది. ఇచ్చిన దాంట్లో ఈ రెండు ఈక్వల్ అవుతాయి కనుక అది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. కానీ అక్కడ ఏమన్నాడు, నాట్ అడిగాడు. అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ అయ్యిన దాన్ని మనం ఇందులో ఇచ్చిందని ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్తాం. చూడండి 3, 4, 5 అంటే ఇది ఏ అని, ఇది బి అని, సి అని. ఫస్ట్ ఏంటి, ఏ అంటే ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 హోల్ స్క్వేర్ అవుతుంది మనకి. అండ్ 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఓకే, 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 25 అవుతుంది. 9 + 16 ఎంత అవుతుంది, 25 ఈక్వల్ టు 25. సో ఇది కాదు. ఎందుకంటే ఇది ఈ కండిషన్ ట్రిప్లెంట్ అనేది అయిపోయింది కాబట్టి ఇది కాదు. 6, 8, 10 చూడండి. 6, 8, 10 చూస్తే ఎంత అవుతుంది మనకి, ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 6 అంటే 36, 36 + 64, 36 + 64 అండ్ ఈక్వల్ టు 100. 36 + 64 100 ఏమవుతుంది, 2 ఈక్వల్ అయిపోతుంది. సో ఇది కూడా కాదు. ప్లేస్లో 8 ఉంది, బి ప్లేస్లో 15 ఉంది. ఏ ప్లేస్లో 8 ఉంటే ఏ స్క్వేర్ అంటే ఎంత, 64 ఉంటుంది. 64 + బి స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంటే 225 ఉంటుంది. 64 + 225 ఎంత అవుతుంది, 289 అవుతుంది. అప్పుడు సి చూడండి, 17 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 17 × 17 అంతా 289. సో 289 ఉంది కాబట్టి సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ డి చూసుకోండి, 10, 24, 25 ఇచ్చాడు. సో చూడండి, ఏ ప్లేస్లో 10 వేసుకోండి. అంటే 10 హోల్ స్క్వేర్ ప్లస్ 24 అండ్ బి ప్లేస్లో 24 ఉంది, 24 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి ప్లేస్లో ఎంత ఉంది, 25 ఉంది, 25 హోల్ స్క్వేర్ ఇవ్వండి. 10 స్క్వేర్ అంటే ఎంత, 100. 100 + 576 ఈక్వల్ టు 625. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 676 అవుతుంది. సో 625, 620 ఈ రెండు ఎలా ఉన్నాయి, నాట్ ఈక్వల్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, డి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, డి అవుతుంది. ఇలాంటి సమ్స్ ఇచ్చినట్టు మీరు జాగ్రత్తగా చేయాలండి. జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే అవుతుంది. సరే, నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. చూడండి, ఈ సమ్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 25/14 అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/7 ఈజ్ అని అడిగాడు. అంటే చూడండి, 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ 5/7ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయాలన్నమాట. అంటే చూడండి, 25/14 ఇంటూ ప్రొడక్ట్ అంటే ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాసుకోవాలి మనం. ఓకే, 7 2s are 14, 5 5s are 25. అంటే ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ, 5/2 ఇంటూ ఇక్కడ 1/1 అంటే ఎంత అవుతుంది, 5/2 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి, 5/2 అవుతుంది. సి ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, a ఈక్వల్ టు 5x² - 4x + 2, b ఈక్వల్ టు x² - 2x - 7, దెన్ a + b ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు చూడండి, a + b ఫైండ్ చేయమన్నాడు కదా. అంటే 5x² - 4x + 2, నెక్స్ట్ x² - 2x - 1 ఇచ్చాడు. సో దీన్ని ఏం చేస్తాం, మనం యాడ్ చేస్తాం. చూడండి ఎలా చేస్తాము, 5x² + x² ఉంది అంటే 6x². ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి. 2 మైనస్లు ఉన్నప్పుడు మనం ప్లస్ చేస్తాం, బట్ సింబల్ మాత్రం మైనస్ వేస్తాం. 4 + 2 ఎంత, 6x. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మైనస్ చేస్తాం. మైనస్ ఎలా చేస్తాం, 7 - 2 ఎంత, 5. బట్ ఇక్కడ బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే మనం వేసుకుంటాం. సో -6x² - 6x - 5 ఈజ్ ద, సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో సమ్ చెప్తాను చూడండి. 10th సమ్ చూడండి, 2/3 హోల్ పవర్ x ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ -5. దెన్ ద వాల్యూ ఆఫ్ 5x ఈజ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి,
2/3 హోల్ పవర్ ఎక్స్ ఇచ్చాడు, 3/2 హోల్ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు. అయితే వాడికి ఏం కావాలంటే 5/x కావాలండి. 5/x వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ మైనస్ 5 ఇచ్చాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ చెప్పుకున్నప్పుడు ఒకటి చెప్పుకున్నాం, ఏమని a/b హోల్ పవర్ మైనస్ n ఈక్వల్ టు b పవర్ a హోల్ పవర్ n కింద అవుతుందని చెప్పుకున్నాం మనం. అదే ట్రిక్ ఇక్కడ మనం అప్లై చేసామనుకోండి, 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 5. సో ఇక్కడ చూడండి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు పవర్స్ కూడా ఏం చేస్తాయి, ఈక్వల్గా ఉంటాయి. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఏం చేస్తాం, బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. బట్ వాడు మనల్ని ఏం అడిగాడు, 5x అడిగాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఇంటూ 5తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 అవుతుంది. 5x ఏమవుతుంది, 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 5, 5 సార్ అంతా 25. ఆన్సర్ ఏమవుతుందండి ఇందులో, పాజిటివ్ 25. ఏ ఇస్ ద ఆన్సర్. ఇప్పటి వరకు డిఎస్సి ప్రీవియస్ మోడల్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఈ వీడియో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని షార్ట్ కట్ కీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.